పాఠశాల స్థాయిలో సృజనాత్మకత పెంపునకు కృషి జరగాల్సిన అవసరం ఉందని ఏఐసిటిఈ ఎంఐసి మేనేజింగ్ ఎడిటర్ వికాస్ వర్మ అన్నారు. ఈ దిశగా కృషి జరగాలన్న సంకల్పంతో ఏఐసిటిఈ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో ఏఐసిటిఈ ఆధ్వర్యంలో పీఎం శ్రీ పాఠశాలల ప్రిన్సిపాల్లు ఉపాధ్యాయులకు ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరం ఉద్యోగాలు యాచించే స్థాయిలో కాకుండా సృష్టించే స్థాయిలో ఉండాలని అన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థుల్లో ఉన్న అంతర్గత సామర్థ్యాలను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఇందుకోసం నిపుణులు ఇచ్చే సలహాలు సూచనలు క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని అన్నారు. పాఠశాల స్థాయిలో ప్రోత్సాహం లభిస్తే భవిష్యత్తులో సృజనాత్మకత ఆలోచనలతో పాటు ఆవిష్కరణలకు నాంది పలికే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ ప్రయత్నం రానున్న రోజుల్లో ఫలవంతం అవుతాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ చైర్మన్ గోపాల్ రెడ్డి, డైరెక్టర్ రాజిరెడ్డి, రిసోర్స్ పర్సన్లు లావణ్య, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో ఏఐసిటి ఆధ్వర్యంలో ఏఐసిటి ఎంఐసి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పిఎం శ్రీ స్కూల్స్, వాద్వాని ఫౌండేషన్ తరఫున 3 రోజుల శిక్షణ కార్యక్రమం స్కూల్స్ పిఎం శ్రీ స్కూల్స్ యొక్క ఉపాధ్యాయులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు నిర్వహించడం అనేది February 4th నుంచి February 6th వరకు 3-day ఇన్-హౌస్ ట్రైనింగ్ ఫర్ ది ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఇనాగరల్ కార్యక్రమం జరిగింది 4th మార్నింగ్ 10 o'clock. దీనికి ప్రధాన ఏఐసిటి నుంచి వికాస్ వర్మ గారు, మన స్కూల్ విద్యాశాఖ నుంచి అయ్యన్న గారు యాజ్ ఎ కోఆర్డినేటర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. దీనికి ముఖ్య అతిథిగా నిన్న ఆర్జేడి రీజనల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి గారు కూడా వచ్చారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులకి ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ ప్రకారము పిల్లలకి ఏ విధంగా మనం ట్రైన్ చేయాలి, పిల్లలకి ఏ విధంగా ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తిని ఎట్లా వాళ్ళ డెవలప్ చేయాలి, స్కూల్ లెవెల్స్లోనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో దానికి ప్రధానంగా ముందుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా పిల్లలకు కొత్త కొత్త ఆలోచనలు, ప్రాబ్లమ్స్ ఎంత పెద్ద అయినా వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ కొత్త ఆలోచనతో ఏదైనా ఇన్నోవేషన్ చేయడానికి, ఆలోచించడానికి ఈ కార్యక్రమం 3 రోజులు వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దానికి మేము సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ తరఫున వాళ్ళకి వసతి, భోజనము, మిగతా అన్నీ మేము ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది. వెన్యూ అండ్ ఆల్ అదర్ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ బికాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఏఐసిటి. మా కాలేజీ కూడా ఏఐసిటికి గుర్తింపు ఉన్నది కాబట్టి సో దాన్ని ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ సరిపోతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మాకు ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ ఈ 3 days ఈవెన్ ఎస్టర్డే జరిగిన కార్యక్రమం ద్వారా ఈవెన్ యంగ్ ఇన్నోవేటర్స్ ఒక 3 వచ్చి ఒక 1 hour ప్యానల్ డిస్కషన్ జరిగింది. దానికి నేను సాయంత్రం 6 అయినా కూడా జనరల్గా ఉపాధ్యాయులకు ఏముంటుంది, చెప్తే వినాలి, అంతేగాని వాళ్ళు వినేది ఉండదు. బట్ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 వరకు వాళ్ళు నూతన విద్యార్థుల్లాగా వ్యవహరించి అన్ని చాలా సమగ్రంగా నేర్చుకుంటున్నారు. డెఫినెట్గా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి, ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్స్ విల్ బెనిఫిటెడ్ అ లాట్ వాట్ ఐ ఫీల్. వాగ్దాని ఫౌండేషన్, స్టేట్ గవర్నమెంట్ అండ్ అదర్ అఫీషియల్స్ who made this possible and who has given the opportunity to host this program at our campus, and we are ready to host such programs which will be benefited to the school children or which will be benefited to the nation at large, citizen. That's what I want to say. Okay, so we are here at the campus to organize this 3-day IDE boot camp, which is primarily for PMC schools and their teachers and principals. So why this 3-day boot camp? See, the thing is, the time has come to come when we realize the importance of innovation and entrepreneurship. We need to create job seekers no more. We need to create job givers now. So how is that possible? That's going to be possible if our school students inculcate this spirit of innovation and entrepreneurship in them. And how will that happen? See, the teachers are the best, you can say,
role models for them. Teachers are the best medium through which we can communicate this idea. So that's why we are having this workshop, this boot camp with the teachers and principals of PMC schools, so that they understand the concept of innovation and entrepreneurship and go forward and distribute this concept, this idea with students of their own schools and their region. So they become brand ambassadors of innovation and entrepreneurship. And we are very much hopeful that this will bring very good fruits in the coming few months and years, because already we have seen the success of this mission when a lot of students have already come up with some wonderful bright ideas which have almost also got implemented at various government levels. I mean, if I talk about schools or students of the schools, they are very innovative, they are very creative, and they are full of ideas. So we need to channelize this energy of theirs. So this is the medium, this is the way we wish to channelize the energy and make them stand on their own feet, not for their own self, but the sake of the nation.